రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. కాకినాడ తుని మండలం సిహెచ్ అగ్రహారం విలేజ్ లో జాహ్నవి మిస్ అయ్యి ఈ రోజుకి వారం రోజులు. ఇప్పటి వరకు ఆమె ఆచూకీ తెలియలేదు. అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేశారు. అడవిని మొత్తం కూడా గాలించారు. ఎక్కడ కూడా ఆమె ఆచూకీ తెలియలేదు. ఇక జాహ్నవితో పాటు ఏదైతే ఆ రోజు ఒక శునకం, ఒక కుక్క జాహ్నవితో పాటు వెళ్ళిందో అది 4 రోజుల తర్వాత వెనక్కి వచ్చింది. సో దానికి ఒక ట్రాకర్ని పెట్టి, GPS ట్రాకర్ని పట్టి మళ్ళీ కూడా దాన్ని వదిలేరు. సో దానివల్ల కూడా క్లూ లభించింది అనుకున్నారు, కానీ ఎటువంటి క్లూ లభించలేదు. ఇటు వారు ఏదైతే పని చేస్తూ ఉన్నారో 40 ఎకరాలు, అలాగే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సుమారుగా ఒక పక్క 500 ఎకరాలు, ఇంకొక పక్క 500 ఎకరాలు, మొత్తం 1000 ఎకరాలు అంతా కూడా వెతికారు. ఎక్కడా కూడా జాహ్నవికి సంబంధించిన ఆచూకీ తెలియలేదు. ఇక జాహ్నవి ఏదైతే రోజు మిస్ అయిందో ఆ రోజు చివరిసారిగా ఒక పర్సన్, వీరబాబు అనే వ్యక్తి చూస్తాడు. అది కూడా ఒక ఫెన్సింగ్, ఒక కంచె లాంటిది దాటుతూ వెళ్తున్నప్పుడు చూశాను అంటూ కూడా చెప్పాడు. ఆ పాపని దగ్గరికి తీర్చుకునేందుకు ప్రయత్నిస్తే ఆ కుక్క నా పైన దాడి చేసింది, నేను రాళ్లతో కూడా దాన్ని బెదిరించాను, నా వల్ల కాలేదంటూ కూడా అతను చెప్పాడు. సో పాపని చివరిసారిగా చూసిన పర్సన్ వీరబాబు, పాపని మొదటిసారిగా చూసిన పర్సన్ పాప తండ్రి గణేష్. పాపని చూడని పర్సన్ ఎవరైనా ఉన్నారంటే పాప తల్లి మాత్రమే. ఆమె ఏం చెప్తుంది? నా భర్త దగ్గర ఉన్నాడేమో అని చెప్పేసి నేను అనుకున్నాను అని చెప్తుంది. ఇతనేం చెప్తున్నాడు? నా భార్య దగ్గర ఉందేమో, నేను వదిలేసి వచ్చాను కదా అని చెప్పేసి ఇతను చెప్తున్నాడు. CCTV ఫుటేజ్లో నిజంగానే ఆ భర్త పాపని వదిలిపెట్టి వెళ్తున్న ఆ దృశ్యాలు కనిపించే. దాని తర్వాత పాప ఒంటరిగా పరుగు పెట్టుకుని వెళ్ళిపోతున్న అడవిలోకి ఆ దృశ్యాలు కూడా వచ్చాయి. అయితే పాప వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి, ఓకే. బైక్ పైన 2 వ్యక్తులు పాప ఏదైతే వెళ్ళిందో అలా ఆ వేలో వెళ్తున్న ఆ దృశ్యాలు బయటకు రాలా. అలాగే 2 వ్యక్తులు బండి మీద వస్తున్నప్పుడు వారిద్దరి మధ్యలో ఏదో ఒక పర్సన్ ఉన్నట్టు, తర్వాత కుక్క వెనకాల పరిగెడుతుంది. ఆ దృశ్యం ఇప్పుడు బయట హల్చల్ అవుతోంది. నిజానికి ఆ బండి మీద ఉంది ఎవరో కాదు, పాప యొక్క తండ్రి గణేష్. ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే, పాప తండ్రి గణేష్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 35 ప్రశ్నలు అతన్ని అడగబోతున్నారు. ఆ రోజు అతను ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఉదయం నుంచి పాప మిస్ అయ్యేంత వరకు ఏ పని చేశాడు, అలాగే ఉదయం నుంచి పాప మిస్ అయినంత వరకు పాప ఎవరి దగ్గర ఉంది, ఎవరితో ఆడుకుంది, తర్వాత వారింటికి ఎవరు వచ్చారు, కొత్త వారు ఎవరైనా వచ్చారా, తెలిసిన వారు ఎవరైనా వచ్చారా, వారి కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చారా, లేదంటే ఎప్పుడు చూడని వ్యక్తులు వచ్చారా, ఇలా అనేక కోణాల్లో ప్రశ్నలు అడిగే అవకాశం అయితే ఈరోజు ఉంది. ఏదేమైనా ఈరోజు పాపకు సంబంధించిన ఆ విషయాన్ని పోలీసులు ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు అనేది అయితే అర్థం అవుతుంది. ఆల్రెడీ పాపకు సంబంధించిన ఎవరైతే తండ్రి ఉన్నారో గణేష్ని అదుపులోకి తీసుకున్నారు. ఒకసారి దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. అలాగే ఏమేమి ప్రశ్నలు అడుగుతారు అనే దాని గురించి కూడా మనం కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, డైరెక్ట్ స్క్రీన్ పైనకి వెళ్దాం. మీకు ఒక విజువల్ని చూపిస్తా. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ఆ విజువల్ని చూపిస్తానో ఒకసారి మీరు క్లియర్గా చూడండి. ఇది పాప వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న CCTV ఫుటేజ్లో రికార్డ్ అయిన దృశ్యం. అక్కడ 2 కెమెరాలు ఉన్నాయి. ఒక కెమెరా వారి వెళ్తున్న దారికి సంబంధించి, ఇంకొక కెమెరా వారి ఇంటి ముందు వాళ్ళ ఇల్లుని కవర్ చేసే కెమెరా. క్లియర్ గా చూస్తున్నారు కదా? 2 వ్యక్తులు వచ్చారు. తర్వాత వెనకాల కుక్క పరుగు పెట్టుకుని వచ్చింది. హాయ్, 2 వ్యక్తులు. ఇక్కడ చూసారా, మధ్యలో ఏమో ఉన్నట్టు అనిపిస్తుంది.
ఆ ముందున్న పర్సన్ మాస్క్ పెట్టుకున్నాడు, వెనకాల కూర్చుంది అయితే తండ్రే. తర్వాత కుక్క వెనకాల నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళింది. తర్వాత అతను ఇంటికి వచ్చాడు, పాపను అక్కడ దింపాడు. తర్వాత మళ్ళీ అతను వెనక్కి వెళ్ళిపోయాడు. పాప ఏడుస్తుంది. అక్కడ అమ్మ వాళ్ళ రెండో బిడ్డకి స్నానం చేపించిన తర్వాత తల తుడుస్తోంది. పాప గంతులేస్తుంది, ఏడుస్తోంది, వాళ్ళ నాన్న వెళ్ళిపోయాడని చెప్పేసి. కట్ చేస్తే పరుగు పెట్టుకున్న పాప వెళ్ళిపోయింది. ఎక్కడ వరకు వెళ్ళింది చూద్దాం, ఎక్కడి వరకు అలా వెళ్తుందో చూద్దాం. వెళ్ళింది, చాలా దూరం వరకు కూడా వెళ్ళింది, ఇక్కడతో ఆగిపోయింది. సీసీటీవీ ఫుటేజ్ ఇక్కడ వరకు వచ్చింది. సో నాకు తెలిసి అంటే పాప ముందు తీసుకెళ్లారు, తీసుకొచ్చిన తర్వాత ఇంటి దగ్గర డ్రాప్ చేశారు. డ్రాప్ చేసిన తర్వాత అతను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. దాని తర్వాత పాప పరుగు పెట్టుకుని వెళ్ళిపోయింది. ఇది ఈ సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించిన ఇది. సో దీంతో పాప అడవిలోకి వెళ్ళిపోయింది. అడవి అంతా కూడా గాలింపు చేశారు, ఎక్కడ కూడా పాప ఆచూకీ తెలియలేదు. సో తల్లిని అడుగుతుంటే తల్లి ఏమో నాకు తెలీదు, మా వాళ్ళ తండ్రి దగ్గరే ఉందేమో అని చెప్పేసి నేను అనుకున్నానంటూ కూడా చెప్తుంది. ఇక్కడ చాలా అనుమానాలు వస్తున్నాయి. తండ్రి కాదు, తల్లి పైన ఖచ్చితంగా అనుమానాలు వస్తూ ఉన్నాయి. తండ్రి పాప ఆల్రెడీ నాతో పాటు వస్తుందనే కదా ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ దిగబెట్టి వెళ్ళాడు. మరి తల్లి ఎందుకు పట్టించుకోలేదు? పాపని దింపి వెళ్ళటం తల్లి చూసింది, పాప గంతులేస్తుంటే తల్లి చూసింది. మరి పాపని నేను చూడలేదు, మా ఆయన దగ్గరే ఉందని చెప్పేసి నేను అనుకున్నాను అని ఆమె చెప్తుంది. మీరు ఒకసారి క్లియర్గా ఆమె ఏం మాట్లాడుతుంది అనేది కూడా ఒకసారి వినండి. ఆమె ఏం చెప్తుంది? నేను మా ఆయన దగ్గరే ఉందనుకున్నానండి, నా బిడ్డకి స్నానం చేయించుకున్నానండి అని చెప్తుంది. కానీ తండ్రి గణేష్ మాత్రం పాపని దిగబెట్టాడు, అక్కడ బయట మీద ముందు తీసుకొచ్చి దిగబెట్టాడు, అప్పచెప్పాడు. అంటే అంతో మాట్లాడింది అంతా కూడా కనిపించట్లేదు, కానీ నార్మల్గా అలా ఇంటి దగ్గరకు వచ్చి దిగబెట్టాడు. పాప మళ్ళీ వెనక్కి వస్తే మళ్ళీ తీసుకెళ్ళి దిగబెట్టాడు. మళ్ళీ అతను వచ్చేసాడు అతని పని మీద. పాప అక్కడ ఉంది, వెనక నుంచి తల్లి ఎంట్రీ అయ్యింది. ఎంట్రీ అయిన తర్వాత చేతిలో ఆ చంకలో ఒక పసిబిడ్డని పెట్టుకుంది. ఆ బిడ్డకి ఏదో అన్నం తినిపిస్తున్నట్టు కనిపిస్తుంది. సీసీటీవీ ఫుటేజ్లో క్లారిటీగా లేదు. పాప మాత్రం గంతులేస్తుంది. అలా గంతులేస్తుంది. పాప తండ్రి తీసుకెళ్ళదని చెప్పేసి గంతులేస్తుంది, ఏడుస్తుంది. కట్ చేస్తే పాప పరుగు పెట్టుకుని వెళ్తున్న వీడియో బయటకు వచ్చింది. కుక్క వెళ్ళింది అంటున్నారు, కానీ కుక్క ఎక్కడో కూడా కనిపించలే. మరి తల్లి చూసింది కదా, తల్లి పాపని విడిచిపెట్టడం వాళ్ళ హస్బెండ్ చూసింది కదా. మరి ఆమె ఎందుకు పాప నాకు ఎక్కడుందో తెలియదు అని చెప్తుంది? మా హస్బెండ్ దగ్గరే ఉందని ఎలా చెప్తుంది? హస్బెండ్ దగ్గరే ఉంది అని అనుకున్నానని ఎలా చెప్తా ఉంది? మొదటి నుంచి కూడా తల్లిపైన చాలా అనుమానాలు ఉన్నాయి. ఒకసారి మళ్ళీ మీకు ఒక వీడియో క్లిప్ చూపిస్తా. కుక్కతో ఆమె మాట్లాడుతుంది, కుక్కతో మూగజీవితో మాట్లాడుతుంది. ఆమె జాహ్నవి దగ్గరికి తీసుకెళ్తావా, జాహ్నవి జాడ చూపిస్తావా, ఆమె మాట్లాడుతుంది. ఇవన్నీ కూడా మీకు కామెడీగా అనిపించవచ్చు, కానీ ఒక పసిబిడ్డ వారం రోజుల పాటు కనిపించట్లేదు, తిండి లేదు, నిద్ర లేదు, నీరు లేదు, పాలు లేవు. బాధ కలుగుతుంది నాకు. అంటే కొన్ని విషయాలు చెప్పడానికి బాధ కలుగుతుంది. నిజంగా ఆమె తనువు చాలించింది అనే విషయం చెప్పడానికి నాకు చాలా బాధ కలుగుతుంది. కానీ మేమేదో కావాలని అయితే మాత్రం చెప్పట్లా. సో పోలీసులు ఈ కేసుని ఇప్పటివరకు కూడా అంటే వారికి అంతు చెక్కలేదు కాబట్టి వారికి కొన్ని మీడియా తరపు నుంచి కొన్ని విషయాలు మేము తెలియపరుస్తున్నాం. ఈ కోణంలో చూడండి, ఈ కోణంలో దర్యాప్తు చేయండి అని చెప్పి చెప్తున్నాం. అంతేగాని ఈ కేసుని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు కాదు, దీనివల్ల వ్యూవర్షిప్ కొట్టేయడానికి అస్సలు కాదు. మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, పాప బ్రతకాలనే మా అందరికీ కూడా ఆశ. పాప కిడ్నాప్ అయినా కానీ పాప ప్రాణాలతో ఉండాలనే మా ఆశ, సురక్షితంగా ఉండాలని చెప్పే మా ఆశ. ఇలానే మొదటి నుంచి కూడా మేము కోరుకుంటున్నాం. సో తల్లికి సంబంధించిన ఇప్పుడు వీడియో మీరు చూడండి.
అదిగో చూడండి, కుక్క తిరిగి వచ్చిన కుక్కని బంధించారు కదా, పెంపుడు కుక్కని బంధించిన తర్వాత మా జానీ దగ్గర తీసుకెళ్తావా, ఎక్కడుందో చెప్తావా, ఆ చుక్కి చూపిస్తావా, ఆ తల్లి అడుగుతున్న ప్రశ్న. అయితే ఇదంతా కూడా నేను ఎందుకు చూపిస్తున్నానంటే, కుక్క వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత తల్లిపైన దాడి చేసింది, ఆ బట్టలు చింపింది. ఆ దృశ్యాలు కూడా మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఎవరికి కూడా అర్థం కాలే ఎందుకు దాడి చేసి ఉంటుంది తల్లిపైన, మోగజీవి. ఇప్పుడు కూడా ఆ తల్లిపైన మళ్ళీ దాడి చేస్తూ ఉంది. దాని నుంచి బయటికి తప్పించుకుని రావాలని చెప్పేసి అది అనుకుంటుంది. చూడండి, తండ్రి సీసీటీవీ ఫుటేజ్ లో దింపి వెళ్ళింది రికార్డ్ అయ్యింది. ఒకసారి నేను మళ్ళీ ఆ క్లిప్ నేను ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తా, ఒకసారి మీరు కూడా చూడండి. అసలు మొదటి నుంచి కూడా తండ్రి పైన అనుమానాలు వచ్చాయి. పోలీసులు కూడా తండ్రినే అదుపులోకి తీసుకున్నారు. ఒకసారి ఈ సీసీటీవీని మళ్ళీ కనుక పరిశీలిస్తే ఒకసారి వారికి అర్థం అవుతుందేమో. రైట్. సో పాపని మధ్యలో పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి మనం మొదటి నుంచి కూడా అనుకున్నాం. దాని తర్వాత కుక్క వెంటబడింది అని చెప్పేసి తండ్రి పైన అనుమానం పడ్డాం. కట్ చేస్తే ఇంటికి వచ్చాడు. ఇంటి ముందు ఉన్న కెమెరా ఇది. పాపని ఇక్కడ దిగబెట్టాడు. చూడండి, పాపని ఇక్కడ దిగబెట్టాడు. దిగబెట్టిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఆయన పాప వెనకాల వచ్చేస్తుంది. మళ్ళీ వెనక్కి ఎత్తుకుని తీసుకుని వెళ్ళి మళ్ళీ వెనకాల మళ్ళీ దిగబెట్టాడు. కట్ చేస్తే తల్లి కనిపిస్తుంది అక్కడ క్లియర్గా, తల్లి. ఇది నేను జూమ్ చేయలేకపోతున్నాను, మీకు జూమ్ చేసినా మీకు క్లియర్గా కనిపించదు. సో తల్లి వెనకాల ఉంది, పాప ముందు ఉంది. పాప ఏడుస్తుంది తండ్రి తీసుకెళ్ళలేదని. మరి ఆ ఏడుపు తల్లికి వినిపిస్తుందా లేదా? ఖచ్చితంగా తల్లికి వినిపిస్తుంది కదా ఆ ఏడుపు. కానీ ఆమె ఏం చెప్తుంది? పాప మా ఆయన దగ్గరే ఉంది అని నేను అనుకున్నానని చెప్తుంది. నేను కావాలని చెప్తున్నాయి కాదు, మీరే వీటిని గురించి ఒకసారి మీరే ఆలోచించే ప్రయత్నం చేయండి. తర్వాత తల్లి పని చేసుకుంటా ఉంది. పాప పరుగున వెళ్ళిపోయింది. తర్వాత తల్లి చేతిలో మరి ఇంతకుముందు ఉన్న బిడ్డ కూడా లేదు. మరి కుక్క కూడా వెళ్ళిందన్నారు. ఆ కుక్క కూడా వెనకాల వెళ్తున్నట్టు కనిపించలేదు. చాలా కన్ఫ్యూజన్గా ఉంది కదా. నేను కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతున్నా. ఫస్ట్ ఏమో సీసీటీవీలో తండ్రి తీసుకొస్తున్నప్పుడు తండ్రి పైన అనుమానం వచ్చింది. రెండోసారి ఏమో తల్లి పైన అనుమానం వచ్చింది. మూడో క్లిప్ చూస్తేనేమో పాప ఒంటరిగా అడవిలోకి పరుగున వెళ్తున్న ఆ దృశ్యం కనిపించింది. కానీ పోలీసులు ఈరోజు అదుపులోకి తల్లిని తండ్రిని ఇద్దరిని కూడా తీసుకున్నారు. 35 ప్రశ్నలు వేయబోతున్నారంటూ కూడా చెప్తా ఉన్నారు. సో ఇక్కడ నాకు ఒకటి క్లారిటీగా అర్థం అవుతుంది ఏంటంటే, పాప అడవిలోకి వెళ్ళింది వాస్తవమే, పరుగున వెళ్ళిపోయింది వాస్తవమే. సో అక్కడ ఎలా మిస్ అయింది అనే విషయాన్ని ఇప్పుడు పోలీసులు బయట పెట్టాలి. సో ఆల్రెడీ గాలింపు చర్యలు చేశారు, ఎక్కడ కూడా ఎటువంటి ఆధారాలు లభించలేదు. సో చూద్దాం, దీనికి సంబంధించి ఈరోజు వారిని విచారణ చేస్తున్నారు కాబట్టి, ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి, దాని ద్వారా ఏం బయటకు వస్తాయనేది ఖచ్చితంగా వేచి చూడాల్సిందే. మళ్ళీ మీ అందరికీ మళ్ళీ ఒకటే చెప్తున్నా, మనం ఖచ్చితంగా పాప క్షేమంగా సురక్షితంగా ప్రాణాలతో భగవంతుడి ఆశీస్సులతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిద్దాం.